నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రమాదేవి కూరాళ్ళ. కొత్తగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. నిజంగా చాలా అతి తక్కువ సమయంలో మనందరికీ ఎంతో మంచి కంటెంట్ క్రియేట్ చేయడంలో కావచ్చు, నిజంగా వాళ్లకు తోచిన కొన్ని రెమెడీస్ పరంగా కావచ్చు, కొన్ని వంటల పరంగా కావచ్చు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కావచ్చు, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా కావచ్చు మనందరినీ ఎంతో అలరిస్తున్నారు. వారే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారు అంటే ఈ కార్యక్రమాలు అన్నీ స్వంతంగా వ్యక్తిగతంగా ఆచరిస్తూ ఒక సంస్థ ద్వారా, ఒక కమిటీ ద్వారా నేను వెళ్తే ఇంకా నేను ఎక్కువగా చేయొచ్చు అనే ఒక తపనతో కూడా వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆర్యవైశ్య అర్బన్ ప్రెసిడెంట్గా కూడా వారు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆ సంస్థ ద్వారా కూడా వారు ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు అంటే, డబ్బును ఆశించి నేను ఏ కార్యక్రమాలు చేయట్లేదు అని చెప్పి చాలా గట్టిగా కూడా చెప్తూ ఉంటారు. మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అనే విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మా. నమస్తే అండి. మా ఎన్నో సామాజిక కార్యక్రమాలు, సామాజికంగా కావచ్చు, ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, ఆడవాళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కావచ్చు, రకరకాలుగా ఎందులో చూసినా మీరు ఉంటారు. ఖచ్చితంగా మీ ప్రజెన్స్ అక్కడ ఉంటుంది. అసలు వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు మీ బాల్యం దగ్గర నుంచి వద్దాం. అంటే ఇవన్నీ చేస్తున్న రమాదేవి గారు ఒక చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచే అందరూ పిల్లలు ఆటలాడినట్టు మీరు ఆటలాడము, వాటిల్లో కూడా నేను ఒక దిట్ట అని ప్రూవ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి విన్నాను. మరి అక్కడి నుంచే మొదలు పెడదాము. మీది ఏ ఊరు, ఎక్కడ, మీ బాల్యం గురించి ఒక్కసారి వాటి గురించి చెప్పండి. మాది చింతలపూడి అండి, పశ్చిమ గోదావరి జిల్లా. మా నాన్నగారి పేరు వీరరాఘవులు, అమ్మ పేరు సీతా మహాలక్ష్మి. వారికి 7 ఆడపిల్లలండి. 7 ఆడపిల్లల నేను 6వ అమ్మాయిని. 7 కూడా 7 శక్తుల్లానే ఉంటారండి. సూపర్. అందరూ కూడా చాలా తెలివిగా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు, అందరితో కలిసిపోతారు, చాలా బాగుంటారండి అందరు కూడా. కానీ అమ్మ కూడా అందరినీ కూడా అలాగే ఫ్రీగా పెంచింది. మగపిల్లలు లేడు కదండి, అందుకని చెప్పి ఆడపిల్లల్ని చాలా చక్కగా, అణుకువగా, మెలుకువగా, అన్ని విధాల మంచిగా, ఇప్పుడు ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేటట్టుగా కూడా తీసుకొచ్చిందండి అమ్మ. అంటే ఎవరికి వారు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, ఎటువంటి భయం లేకుండా అనే రకంగా తీర్చిదిద్దారు. అవును, ఒక రకంగా అంటే బాగుంది. అంటే అమ్మగారి పెంపకము ఇదంతా బాగుంది. కానీ ఏ రోజు మీకు అందరము ఆడపిల్లలమే, మాకంటూ ఒక అన్న తమ్ముడు ఉంటే బాగుండు అనే ఆలోచన ఎవరికి రాలేదా మీ 7గురిలో? ఈ 7 ఒకే చోట ఉంటాము, అందరు పిల్లలు ఒకే చోట ఉంటాము. మాకు అసలు ఆ ఆలోచన కూడా తెలీదు కూడా. అన్నయ్య ఉండాలి అన్న ఆలోచన కూడా లేకుండా ఉన్నామంటే మేము అందరం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. అంటే ఇంకా ఆడ మగ తారతమ్యం లేదు, ఏమీ లేదు, ఆ బాండింగ్ మాత్రమే. ఓకే, సూపర్. మీ అంటే ఎడ్యుకేషన్ ఏంటి, మీ బాల్యం ఎలా జరిగింది, ఇప్పుడు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ మీ ఇంట్లో ఎవరైనా చేసేవారా, వాటి గురించి? మా ఇంట్లో మామూలుగా అమ్మ వాళ్ళు దేనికన్నా కావాలంటే దాన ధర్మాలకు ఇవ్వటం, అక్కడ వరకే, ఇంట్లో మట్టుకే. నాకైతే చాలా ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేయాలని అప్పటి నుంచి ఉండేది. నేను 9th క్లాసు, 10th క్లాసు, ఇంటరు ఈ 3 కూడా నాకు ఛాంపియన్ వచ్చిందండి. నాకు అథ్లెటిక్స్, గేమ్స్ అన్నిట్లో ఫస్ట్ ఉండేదాన్ని. నేను చెప్తాను, మీరు వింటారంటే బోర్ కొట్టకుండా ఉంటుందంటే చెప్పండి. 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్, 800 మీటర్స్ రన్నింగ్, డిస్కస్, లాంగ్ జంపు, హై జంపు, టెన్నిక్ వైట్ ఆడాను అనుకోండి, చేతులు బద్దలైపోవాల్సింది. అవతల ఎటు నుంచి చూసి ఎటేస్తానో నాకే తెలియదు అనమాట. అవతల కోర్టులో ఉన్నోళ్ళు ఖచ్చితంగా రచ్చరచ్చ అయిపోతారు, అంత స్పీడ్గా ఆడతానమాట. బాల్ బ్యాడ్మింటన్ సింగిల్స్, డబుల్స్, ఫైవ్స్, షటిల్ సింగిల్స్, డబుల్స్, టీటీ, బాస్కెట్ బాల్, ఫుట్బాల్, హాకీ, క్రికెట్ ఈ 2 మట్టికి తప్పితే మొత్తం అన్ని స్టేజ్ ఎక్కానంటే 20 సర్టిఫికెట్లు తీసుకోకుండా పొరపాటును కూడా దిగటం అనేది ఉండదు. నేను ఆ పక్కనే ఉంచునేదాన్ని. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇస్తారు కదా, నన్ను ఫస్ట్కి పిలిచేవాళ్ళు, సెకండ్, థర్డ్కి తర్వాత వాళ్ళని పిలిచేవాళ్ళు అనమాట. అక్కడే ఉంచునేదాన్ని, దిగద్దమ్మా అక్కడే ఉండమనేవాళ్ళు. ఇంకా ఫిక్స్ అయిపోయేవారు వాళ్ళకి రాదు అవకాశం అని. కబడ్డీ కూడా స్టేట్లో కూడా ఆడానండి. అవునా? ఏ ఇయర్లో, అంటే మీకు ఎన్ని సంవత్సరాలు అప్పుడు, మీరేం చదువుతున్నప్పుడు? నాకు 9th, 10th, ఇంటరు డిస్టిక్లో సెలక్షన్ అయ్యాక మళ్ళీ స్టేట్ సెలక్షన్ ఇస్తారు కదా, అట్లాగనమాట. గేమ్స్లో ఖోఖో అని ఒక్కటి కాదమ్మా, మొత్తం అన్నీ
సకల కళ వల్లభురాలు. ఇది ఉంది అది లేదని కాదు. ఇప్పుడు నేను ఆడుతున్నానని అనౌన్స్ చేస్తే మొత్తం అందరూ అక్కడికి వచ్చేస్తారు అనమాట. ఓకే ఓకే, ఇంకా ఫోకస్ అంతా మీ మీదనే, అందరి అటెన్షన్ మీ పైనే ఉండేదేమో. ఖచ్చితంగా ఉండేది అసలు. ఎంతమంది ఫ్యాన్స్ నమ్మ అసలు. అప్పట్లోనే పీటీ ఉషా అని పిలిచేవాళ్ళు. ఏంటి అంటే ముందు ప్రాక్టీసెస్, ఇంట్లో స్టడీతో పాటు ఈ నేర్చుకోవటాలు, గేమ్స్ సంబంధించి ఏమైనా ఉండేదా? మా అక్క ఆడేదండి అసలు. అక్క ఆడుతుంటే అందరం కలిసి ఇంటికి వెళ్తాం కదా స్కూల్ నుంచి. తను ఆడుతుంటే తను త్రోబాల్ ఆడుతూ ఉండేది. తను ఆడుతుంటే తనకి బాల్ అందించడానికి వెనకాల అలా పరిగెత్తడం మొదలెట్టి ఆ బాల్ అందించడం, వాళ్ళ దగ్గరికి ఇసరడం అట్లా మొదలెట్టేసరికి నాలో ఉన్న ఇది టీచర్ గుర్తించి అప్పుడు నన్ను గేమ్స్కి దింపేశారండి. నాగమణి టీచర్ గారు అని ఒక ఆవిడ ఉన్నారు. ఓకే ఓకే, ఆవిడ దింపారు. అంటే ఇంట్లో వాళ్ళు ఏం అభ్యంతరం చెప్పలేదా? మీరు ఈ గేమ్స్లో వీటిలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉండేదా మంచిగానే? అసలు అందుకే ఇంటర్ సెకండ్ ఇయర్ చక్కగా స్కూల్ మానిపించేసి ఇంట్లో కూర్చోబెట్టేశారు. ఏంటి గేమ్స్ ఆడుతున్నారా? గేమ్స్ ఆడుతున్నానని చెప్పి. అయ్యో, అదే అదే అక్కడి నుంచి వచ్చేసాక మా ఆయన చక్కగా నన్ను డిగ్రీ చదివించారు. అప్పుడు పెళ్ళి అయిపోయింది? పెళ్ళి అయిపోయాక. ఏ కాలో ఇరుగుతుంది పెళ్లి చేయాలంటే మేము ఇబ్బంది పడాలి, ఆడపిల్లవి అదే లెక్క ఉండేది. తర్వాత ఇక్కడికి వచ్చాక మా ఆయన చదివించారు. ఇక్కడికి వచ్చాక కూడా గేమ్స్ ఏం మానలేదు. మాకు లేడీస్ క్లబ్ ఉంది. లేడీస్ క్లబ్ లో చక్కగా గేమ్స్ ఇండోర్ గేమ్స్ ఉండేవి కొన్ని. షటిల్ అవన్నీ బయట ఆడేవాళ్ళం. టెన్నిక్ వైట్, షటిల్, బ్యాడ్మింటన్. సూపర్. అంటే మీకు అనిపించిందా అంటే స్టేట్ లెవెల్లో ఆడి అవన్నీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడి వచ్చి అంటే సడన్గా ఈ గేమ్స్ కోసమే నన్ను సడన్గా చదువు ఆపిచ్చి పెళ్లి చేశారు అని చెప్పి బాధపడ్డారా మీరు ఏమన్నా? తర్వాత పెళ్ళి అయిపోయినాక మీ హస్బెండ్ సపోర్ట్ చేశారు కాబట్టి ఆ బాధ ఏమి ఉండేది కదా? గేమ్స్కి అంత వాల్యూ ఉంటుందని కూడా తెలియదు అప్పట్లో నాకు. నేను ఆడాను, వచ్చినాయి అంతే. తర్వాత 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 దానికి ఎంత వాల్యూ ఉన్నదా అన్నది తర్వాత తెలిసింది. కానీ నాకు అలా ఏం అనిపించలేదులేండి. నాకు చాలా హ్యాపీ. ఓకే, అసలు ఏంటి అంటే చదువుకునేటప్పుడు పిల్లలు అంటే ఎప్పుడైనా ఉండేది అది పూర్వపు రోజుల్లో నుంచి. చదువుకునేటప్పుడు నేను పెద్దయ్యాక అదవుతానరా ఇదవుతానరా అని చెప్పి చెప్పుకోవడం ఇది కామన్ ఏ అంటే జనరేషన్లో అయినా. మీ వయసులో మీరు అట్లా ఏమైనా అనుకునే వాళ్ళ? నేను పలానా ఇది అవ్వాలి అని చెప్పి అనుకున్నది ఏం లేదు. ఏం లేదు. అంత మెచ్యూరిటీ లేదా? అసలు అమ్మ కూడా ఇంట్లో నుంచి అసలు బయటికి పంపించడం అలా ఏం చేసేది కాదు. అసలు సగం కారణం కూడా గేమ్స్ ఆడుతున్నానని మానిపించడం కూడా అది. ఖచ్చితంగా నేను 10th క్లాస్ లోపల 4-5 సినిమాలు కూడా చూడలేదు. ఓకే ఓకే ఓకే. మీ హస్బెండ్ విషయానికి వస్తే మీరు ఆల్రెడీ నాకు ఆఫ్ స్క్రీన్లోనే చెప్పేశారు. ఇంకా మా హస్బెండ్ గురించి చెప్పాల్సింది లేదు, దేవుడు అని. ఎందుకండి అంత దేవుళ్ళ ఎందుకు కనిపిస్తున్నాడు? అస్సలు కోపం అనేది రాదు, విసుగు అనేది ఉండదు. నాకు ఏ విధంగానైనా ఆయన సపోర్ట్ చేస్తేనే నేను ఏ సేవా కార్యక్రమాలు చేసినా ఆయన సపోర్ట్ చేస్తారు. అలాగే మా అత్తగారు, మామగారు, మా అమ్మ నాన్న అలాగే ఎంకరేజ్ చేసేవాళ్ళు. అక్కడ పుట్టింట్లో ఎలాగుందో దానికన్నా ఎక్కువ ఉండేది ఇక్కడ సపోర్ట్. ఇంకేం కావాలి ఆడపిల్లకి? ఏం అక్కర్లేదండి అసలు. నాకైతే ఏం అక్కర్లేదు. ఫుల్ సాటిస్ఫై, హ్యాపీ, మంచి హ్యాపీ జీవితం. అంతేనమ్మా. సూపర్. మీ అమ్మగారి విషయానికి వద్దాము. తను చనిపోయే ముందు మీ దగ్గర ఏదో మాట తీసుకున్నట్టుగా కొన్ని కార్యక్రమాలు తను ఇలాగే జరిపించాలి అని చెప్పి అన్నారు అని చెప్పి విన్నాను. ఒకసారి వాటి గురించి. అమ్మ మగపిల్లలు లేరు కదా, లేకపోవడానికి చనిపోతే 10 మందికి భోజనం పెట్టి నాకు శుభ్రంగా కార్యక్రమాలన్నీ బాగా చేయాలి అని చెప్పారనమాట. అమ్మ అడిగినందుకు అమ్మ చనిపోయాక మామూలు కార్యక్రమాలని ప్రతి నెల ఒక పుష్కర నది దగ్గర మాసికాలు పెట్టేవాళ్ళమండి. 12 నెలలు అలాగా పెట్టామన్నమాట. ఆవిడ ఆత్మ ఎక్కడున్నా అంత శాంతిస్తుందని నా మనసుకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఒక్క మాట అడిగినందుకు దాన్ని అంత పుణ్యక్షేత్రాలు ఆవిడ మాసికాలన్నీ అక్కడ పెట్టడం. ఆ మాసికాలకి చేస్తారు కదండి, అవి కాలువలో వేస్తే, నదిలో వేస్తే చక్కగా అవి చేపలు ఎలా కొట్టుకుంటూ వచ్చి తినేయండి. భలే హ్యాపీ అనిపించేది. పిండాలు వేస్తారు కదండి అవి. అందరూ మా కుటుంబంలో అందరూ వెళ్ళేవాళ్ళం. నెలకి 10 రోజులు అలాగా 12 నెలలు 10 రోజులు అలాగే వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అక్కడ మాసికం పెట్టడం, చుట్టుపక్కల ఉన్నాయన్నీ చూడటం, రావటం, ఇదంతా మా అమ్మ మాటకి పిల్లలందరికీ కూడా, అమ్మ చనిపోయాక కూడా పిల్లలందరినీ కూడా ఇలాగ ఒక చోట కలిపి ఒక చోట తీసుకెళ్ళటం అనేది మామూలు విషయం అనేదే కాదు.
ఈ రోజుల్లో మాసికం పెడతాకి, తద్దినాలు పెట్టడానికి, సంవత్సరికాలు పెట్టడానికి ఎంతో బాధపడుతున్నారు. అలాంటిది మా కుటుంబ సభ్యులు అందరం కలిసి వెళ్ళి అక్కడ ఒక చోట ఉండి అవన్నీ పెట్టి అందరినీ ఒక చోట ఒక ప్లాట్ఫామ్ మీద అందరినీ కలిపి తీసుకురావడం అనేది అసలు మామూలు విషయం కూడా కాదు. 7 ఫ్యామిలీస్. అవును, 7 ఫ్యామిలీస్, అందరూ పెద్ద చిన్న ఇంతంత పిల్లలు కూడా వచ్చేసారు. ఓహో, పిల్లల దగ్గర నుంచి. మీరు అన్నది వాస్తవం నిజంగా. అంటే తను ఒక మాట ఎవరైనా కామన్ గా నేను పోయి నాకు ఇట్లా చెయ్యాలరా అని చెప్పి చాలా వరకు అంటూ ఉంటారు. కానీ అవన్నీ మనం ఏదో కొట్టి పారేస్తుంటాం. దాన్ని మీరు అంత గట్టిగా తీసుకొని అది ప్రతి నెల రిస్క్ అనుకోకుండా తనకి ఇంకా మేము ఆఖరిగా ఇవ్వాల్సింది ఇదే అన్నట్లుగా భావం చేశారు. అసలే మగపిల్లలు లేరనే బాధ. ఆ బాధ ఈ విధంగానైనా మనం వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలన్న విధంగా మేమందరం ఇక్కడ నెరవేర్చామన్నమాట. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ విషయంలో మటుకి. అవును, ఇంకా అంతకు మించి వాళ్ళకి మనం చేసేది ఏముంటుంది? పోయిన వాళ్ళకి ఏం లేదు, అక్కడికి వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అంతే, చేయాల్సిన కార్యక్రమం కరెక్ట్ గా చేస్తే. మీరు అన్నది వాస్తవం. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో బ్రతికున్న వాళ్ళనే పట్టించుకోవట్లేదు, ఇంకా చనిపోయిన వాళ్ళ కార్యక్రమాలు అంటారా కనీసం చివరి చూపు కూడా రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏమిస్తారు మెసేజ్ మీ తరఫు నుంచి అసంటి వాళ్ళకి? ఇటువంటి వాళ్ళకి ఏమి ఇవ్వాలంటే, ఇప్పుడు ఓల్డేజ్ హోములు అన్నీ ఉంటున్నాయి కదా, దయచేసి ఎవరు కూడా అలా జాయిన్ చేయొద్దు. ఎందుకంటే నేను మొన్న ఒకసారి ఏదే మంచి కార్యక్రమం జరిగినా నాకు ఫాలోవర్స్ వచ్చారు, 1,00,000 మంది ఫాలోవర్స్ వచ్చారని చెప్పి నేను సరదాగా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి నేను ఫుడ్ పెట్టానని వాళ్ళని ఎంకరేజ్ చేయడం కాదు. ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు మనం తప్పకుండా చేసి తీరాలి. అవును, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక్కొక్క మనిషి ఇలా సవరటం, ఇలా నెమ్మరటం, అసలైతే నాకైతే ఎంత ఏడుపు వచ్చేసిందంటే చెప్తాకి లేదు. అసలు వాళ్ళకి మనం వెళ్ళేసరికి వాళ్ళకి ఎంతో కాలక్షేపంగా ఉంటుంది, కానీ ఎవ్వరూ కూడా అలా వదలద్దు. వాళ్ళ ఘోష అనేది తగలకుండా ఉండాలండి. తల్లిదండ్రులు అలా బాధపడుతుంటే నువ్వు ఇక్కడ ఇంత సంతోషంగా ఉంటే నీకు ఖచ్చితంగా ఘోష తగులుతుంది. అవును, ఆ ఘోష తగలకుండా చక్కగా ఇంట్లో ఉంచుకోండి, పెద్ద దిక్కుగా ఉంటారు. మీరు బయటికి వెళ్ళినా మీకు పిల్లలు కాపలాగా ఉంటారు కదమ్మా, ఉంటారు, మంచి చెడు అన్నీ చూస్తారు కదా. పెద్దోళ్ళు అన్నారంటే ఏదో ఒకటి కొంచెం చేదస్తాలు ఉంటాయి, మనమే తగ్గి ఉండాలి. ఆ చేదస్తాలకు కూడా మనం తగ్గి ఉండి తీరాలి. ఉంటేనే అప్పుడు మనం మొగుడు పెళ్ళం కానీ అంచెలంచెలుగా పైకి ఎదగడానికి తోడ్పడుతుంది. వాళ్ళదొక మాట వాళ్ళదొక మాట అంటే ఇంకా ఎక్కడ పైకి వెళ్తారు ఎవరైనా కానీ? ఎక్కడ ప్రశాంతంగా ఉంటుంది? భర్తకేమో తల్లిని పంపించేసామని మనశ్శాంతి ఉండదు. అవును, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయొద్దు. దయచేసి చేతులెత్తి దండం పెడుతున్నాను. వాళ్ళంటే చాలా బాధపడుతున్నారండి అక్కడ. ఆ బాధ చూస్తే మనం తట్టుకోలేకపోతున్నాం. అసలు ఎంతంటే నాకు ఇప్పుడు కూడా చెప్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. అసలు చాలా బాధ వేస్తుంది. అసలు నిజంగా అంతే మెంటల్ వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళిపోతే. అసలు అక్కడికి వెళ్ళబుద్ధి కూడా కావట్లేదు. ఈ బాధ అంత బాధకి అసలు అక్కడికి వెళ్తుంటే ఎలా పడితే అలాగ అయిపోతున్నాం. చాలా అంటే చాలా బాధ వేస్తుంది. నిజం మీరు అన్నది. కనీసం అంటే ఒక రకంగా మీరు వెళ్ళొద్దు పంపించొద్దు అంటున్నారు ఓల్డేజ్ హోమ్కి, కానీ ఓల్డేజ్ హోమ్కి పంపించే విషయం పక్కన పెడితే అదే బెటర్. కాస్త టైంకి ఎంత తింటారు ఉంటారేమో, మొత్తం రోడ్డు మీద కొట్టి వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత ఘోరంగా తయారవుతున్నారు తల్లిదండ్రుల విషయంలో. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం కదండి, తల్లిని పిచ్చిగా కొట్టి బయటికి పంపించటము, ఇలాంటివి చాలా ఘోరాలు చూస్తున్నాం. ఖచ్చితంగా భగవంతుడు ఇలాంటి వాళ్ళకి ఆ పనిష్మెంట్ ఖచ్చితంగా ఇస్తాడు. నిజంగా మీరు ఈ మధ్య చాలా నిజంగా వెళ్ళారు ఓల్డేజ్ హోమ్స్కి. అస్తమానం వెళ్తూనే ఉంటానమ్మా. నేను ఒక పెళ్లి రోజైనా, మనవాళ్ళు పుట్టినరోజులైనా, కొడుకు వాళ్ళది పెళ్లి రోజైనా, మాది పెళ్లి రోజైనా, అట్లాగా ఒకసారి ఓల్డేజ్ హోమ్కి, ఒకరోజు బ్లైండ్ వాళ్ళకి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, అలా ఒక్కొక్కసారి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి ఇచ్చేసి వస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఎప్పటి నుంచి అంటే స్టార్ట్ చేశారు మీ ఈ సోషల్ సర్వీసెస్ చేయడం కానివ్వండి ఇవన్నీ? అంటే మేము చూస్తున్నది అయితే గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి సోషల్ మీడియా ద్వారా మాత్రమే చూస్తున్నాం. కానీ తెర ముందు మాత్రమే, తెర వెనకాల మీరు చాలా సంవత్సరాల నుంచి ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. ఎప్పటి నుంచి ఇవన్నీ ప్రారంభించారు? సుమారుగా ఒక 25 సంవత్సరాల పైనుంచి చేస్తున్నానమ్మా. మాకు సందు చివర వినాయకుడి గుడి ఉంటుంది. ఆ వినాయకుడి గుడి దగ్గర వేసవకాలంలో మజ్జిగ పోయటం ప్రారంభిస్తాను. మా ఆయన పుట్టినరోజు ఏప్రిల్ 19, అదే రోజు మొదలెడతాను. అలాగా 40 days పోస్తాను అనమాట. నేను ఒక్కరోజు ఫస్ట్ డే నా మనీతో పోస్తాను, తర్వాత ఎవరి కాళ్ళే. ఇక్కడి నుంచి కాదు, యుఎస్ నుంచి కూడా పంపుతున్నారు. చూసి మీరు చేస్తే మంచిగా చేస్తున్నారు, ఇవ్వాలనిపిస్తుంది అని చెప్పి అందరూ కూడా ఎవరి కాళ్ళే డేట్లు, ఇప్పుడు ఈ సంవత్సరానికి మొత్తం డేట్లు బుక్ అయిపోయి ఉన్నాయి.
ఈ వేసవి కాలం ఈ మొత్తం వేసవకాలానికి బుక్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇయర్ ఇదే డేట్ పెట్టండి నాకు, నెక్స్ట్ ఇయర్ ఇదే డేట్ పెట్టండి. అలాగా బటర్ మిల్క్ అన్నది బటర్ మిల్క్ కాకుండా సుగంధి చలివేంద్రం అయిపోయింది అనమాట. సుగంధి వాటర్ పోసేస్తున్నాం. ఒక 5,000 మంది తాగుతారమ్మా. ఎటు నుంచి ఎటు వస్తారో తెలవదు. మొత్తం 5,000 మంది గుమ్ముకుడిపోయిన ఒక గంటే 5,000 మంది వచ్చి గంటలో 5,000 మంది వచ్చి తాగేస్తారు. అసలు ఎట్లా వస్తారో తెలియదు మరి. ఖచ్చితంగా మొత్తం అందరూ సుగంధి పోసేస్తున్నారు. అక్కడ నేను అది కూడా పోయడం ఎలా మొదలెట్టానంటే, ఫస్ట్ పుట్టినరోజు కదా అని, మా ఆయనది పుట్టినరోజు కదా అని పోయడం మొదలెట్టాను. అందరూ చల్లగా ఉండమ్మా అని దీవిస్తారు. ఆ దీవెనల కోసమే ఫస్ట్ నేను పోయడం మొదలెట్టాను. అలాగా తర్వాత నుంచి పోస్తుంటే అమ్మ చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండమ్మా, నాతో పాటు అందరూ సపోర్ట్ చేసుకుంటారు. ఇదంతా కూడా నేను చాలా మటుకు ఒక 50 లీటర్ల పెరుగుతో చేస్తాను అనమాట. మజ్జిగ పోస్తాయి. సుగంధి అయితే ఒక 4-5 టిన్నులు అలా పెట్టేస్తాం అనమాట. అసలు చాలా బాగా తాగుతారండి. అట్లా సేవ చేయడం అలాగ అలవాటు అయిపోయింది. అలాగ అలవాటు అయిపోతూ ఈ ఏలూరు అర్బన్ జిల్లాకి ప్రెసిడెంట్ అనమాట. నాకు 3 times ఇచ్చారు. మామూలుగా అయితే 1 time ఇస్తారు ప్రెసిడెంట్ కాల పరిమితి, 1 time. నెక్స్ట్ ఇవ్వరు. నేను చేసిన సేవలు గుర్తించి వాళ్ళంతటికి వాళ్ళే మళ్ళీ కంటిన్యూషన్ చేశారనమాట నన్ను. అంటే ఏ ఇయర్ నుంచి మీరు ఇప్పుడు దానికి ప్రెసిడెంట్గా ఉన్నారు? 2000 ఇప్పుడు 2019 సంవత్సరం నుంచి అండి. ఓకే ఓకే. అట్లాగా అప్పటి నుంచే కంటిన్యూగా ఉంటున్నాను. స్టేట్లో కూడా పిఆర్ఓ పోస్ట్ అండి. ఇప్పుడు ఆర్యవైశ్య మహాసభలో రీసెంట్గా 23లో అవార్డు ఏదో తీసుకున్నారు, దానికి సంబంధించేనా? అవునండి, దానికి సంబంధించే. అక్కడ కూడా సేవ చేసిన వాళ్ళే ఎక్కువ గుర్తిస్తారండి వాళ్ళు కూడా. అలాగని మనకు గుర్తింపు రావాలంటే పదవి కూడా అవసరం లేదు. మనకి సేవ ఉంటే ఆటోమేటిక్గా మన గుర్తింపు మనకుంటుంది. మన బ్లెస్సింగ్స్, ఆ జనాల బ్లెస్సింగ్స్ అన్నీ మనకుంటాయి. అలాగే నాకు మా ఆర్యవయసులు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఒక కులానికి చేయాలని లేదు, అన్ని కులాలకి చేస్తాము. నాకు కోవిడ్లో అయితే పోలీసు వాళ్ళకి ఓఆర్ఎస్ డ్రింకులు, కాలనీస్ వాళ్ళు రెడ్ జోన్ పెట్టేస్తారు కదా, ఆ రెడ్ జోన్ పెట్టిన వాళ్ళు బ్రాహ్మలు మొత్తం అలాగా ఒక 1000 కుటుంబాలకు పైన నేను సేవ చేశానమ్మా. అందరూ కూడా కరోనా టైంలో అందరూ కూడా మా ఆయనకి ఫోన్ చేసి, అమ్మాయిని ఎందుకు పంపిస్తున్నావు, అసలు సిచ్యువేషన్ అర్థమవుతుందా లేదా అని చెప్పి అందరూ చెప్పడం మొదలెట్టాక అప్పుడు కూడా నేనేం మానలేదు. మా గుమ్మల్లో పెట్టేసేసి ప్యాకింగ్ అంతా చేసేసి వాళ్ళకి 10-15 రోజులు సరిపడా కావాల్సిన సామానాన్ని పెట్టేసి అక్కడ పెడితే వచ్చి వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అలాగా అప్పుడు సర్వీస్ అప్పుడు అలా చేశాను కోవిడ్లో ఉన్నప్పుడు. మామూలుగా అయితే ఒక 25 కుటుంబాల దాకా నేను వాళ్ళ జీవనోపాధికి సరిపడా, ఒక అమ్మాయి ఇడ్లీ బండి పెట్టుకుంది. ఇడ్లీ బండి పెట్టుకుంటే ఆ అమ్మాయికి గడవట్లేదంటే ఆ అమ్మాయికి కావాల్సిన సామానాన్ని ఇచ్చి అలా పెట్టించాను. ఎవరో దుర్గామాత అన్న ఆవిడకి. అలాగే ఒకళ్ళకి కిరాణా షాప్ పెట్టించాను. చదువుకునే పిల్లలు మొత్తం మా ఏలూరులో అందరికీ తెలుసండి. నేను ఇప్పుడు ఇంతలా చెప్తున్నానంటే మీకు కావాలంటే నేను అన్ని ప్రూఫ్లతో కూడా ఇచ్చేస్తాను. చూసాం మేము ఆల్రెడీ. అన్నీ కూడా పిల్లలు చదువుకుంటాకని చెప్పి నేను వాట్సాప్లో నేను కొంత అమౌంట్ వేసుకుంటాను. తర్వాత వాట్సాప్లో పెడితే తత్మా వాళ్ళందరూ కూడా ఒక 2 daysలో 70,000 1 lakh మధ్యలో వస్తుంది. వాళ్ళ ఫీజు సరిపడా వచ్చేస్తుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫీజు సరిపోతుంది. అలా ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఏ సంవత్సరం ఆ సంవత్సరం అలాగా వాట్సాప్లో అలా రేట్ చేసుకుంటూ నేను కొంత వేసుకుంటాను. తత్మా వాళ్ళందరూ వేస్తారనమాట. నాకు ఈ విషయంలో అందరూ సపోర్ట్ చేస్తారు. వాళ్ళందరికీ కూడా ఈ విధంగా చేతులెత్తి నమస్కారం చేస్తున్నానండి. వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయబట్టి నన్ను వాళ్ళందరూ గుర్తిస్తున్నారు. ఎందుకంటే నాలో ఉన్న నిజాయితీని చూశారు. నిజాయితీని చూస్తేనే కదండి ఎవరైనా ఏదైనా మంచిగా ఈ అమ్మాయికి చేస్తే దుర్వినియోగం అవ్వదు, మంచిగానే ఉంటుంది. ఆ విధంగా అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇలా మీరు అంటే ఎంతమందిని చదివిపిస్తున్నారు ఇయర్లీ? అంటే మెరిట్ ఉన్న వాళ్ళని చదివిస్తున్నానండి. పాపం వాళ్ళు చాలా బాగా లేనివాళ్ళు. అలా మెరిట్ ఉన్న వాళ్ళని ఎంతమంది అంటే ఒక ఏడాదికి ఇప్పటికి నేను 25 మంది దాకా అయ్యన్న ఫ్యామిలీస్ నిలబెట్టడమైనా, షాపులు పెట్టించడమైనా. ఒక అమ్మాయికి అయితే కిరాణా షాప్ అంతా ఇల్లంతా షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. ఆ అమ్మాయికి వెళ్ళి చూస్తాను, వీళ్ళకి ఇవ్వచ్చా లేదా అని నా సొంతంగా చూస్తాను. డబ్బులు కూడా ఇవ్వను అసలు. చెక్ చేస్తారు, ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసి వాళ్ళకి సరిపడా కావాలా లేదా అని అది చూసి సామాను కొనేసేసి అక్కడికి వెళ్ళి తెచ్చుకోమని చెప్పి ఇస్తాను అనమాట. మనీ అయితే చేతికి ఇవ్వను. అలాగే ఒక అతనికి కంట్లో పునుకులు వేస్తుంటే కంట్లో ఆయిల్ పడి కన్ను కూడా చాలా తేడా వచ్చేసింది.
ఆ అబ్బాయికి ఆపరేషన్ చేయించడం అని. ఈ కోవిడ్ టైంలో అయితే మెడిసిన్ అంటే పనోళ్ళు పని చేయించుకుంటారు లేదు కదా, ఎవరో వాళ్ళ మందులు షుగర్లని బీపీలని అలాంటివి వచ్చిన వాళ్ళందరికీ ఇంతంత కట్టల మందులు కొనివ్వటం, 10 రోజులకి 15 రోజులకి అలా మందులు కొని వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వాల మందులు కొనలే. నేనైతే ఎవరికి డబ్బులు ఇవ్వను. వాళ్ళు ఏం చేస్తారో వెళ్ళిపోయి రేపు ఉండవు కదా మందులు, వాళ్ళ తిప్పులు వాళ్ళు పడతారు, నాకు అనవసరం. నాకు మందులు అడిగారు, మందులకి ఇస్తాను అంతే. సైకిళ్ళని, రుబ్బరోలు పత్రాలని అట్లా ఇంకా వాళ్ళకి ఏది అవసరం ఉంటే అది ఖచ్చితంగా చేస్తానన్నమాట. నా గుమ్మంలోకి వచ్చి అడిగిన వాళ్ళకి నేను కాదు అనకుండా చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ చేశారు, బాగుంది. అంటే ఇవన్నీ మీ దగ్గరికి వచ్చి అడుగుతారా, లేకపోతే మీకు ఎలా తెలుస్తుంది ఎవరికి ఏ ఇబ్బంది ఉంది అనేది? దగ్గరకు వస్తారండి, నా దగ్గరకు వచ్చి అడుగుతారు, మా ఇంటికి వచ్చి అడుగుతారు. అలాగా మా సంఘం తరపున అందరూ కూడా నాకు సహాయం చేస్తారు. అదంతా అందరికీ ఉపయోగపడేటట్టే ఉపయోగిస్తాను. ఇప్పుడు నాకు ఒక ఇంటర్ చదివే అమ్మాయికి ఒక 70,000 ఖర్చు అయింది అనుకోండి, నాకు 70,000 రాగానే చాలు, ఇంకెవరో ఏదని కూడా మెసేజ్ పెట్టేస్తాను. ఇంకా నాకెందుకు, వాళ్ళ పని తీరిపోయింది. ఇంకొకళ్ళ పని కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ మెసేజ్ పెడతాను, మళ్ళీ ఇస్తారు వాళ్ళు. కొంతమంది కంటిన్యూగా ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది కొత్త వాళ్ళు యాడ్ అయ్యే వాళ్ళు ఉంటారు. మా కులం కాకుండా వేరే వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా మనీ వేస్తున్నారు. మా వైశాసే వేస్తున్నారు, వాళ్ళతో పాటు వేరే వాళ్ళు కూడా వేస్తున్నారండి. వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టేస్తాను నేను. నాకు ఎంతమంది ఎవరికి హెల్ప్ కావాలో వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టేస్తాను, వాళ్ళకి వేసేస్తారు మనీ అంతా. ఎంత వచ్చిందో ఏంటో తెలుస్తుంది కదా, వాళ్ళ దగ్గర నుంచి తెప్పించి స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టేసి వచ్చేస్తాను. వాళ్ళ దగ్గర డిస్కౌంట్ తీసుకుంటాను స్కూల్లో కూడా. ఇలా మేమందరం చదివిస్తున్నామండి, కొంచెం తగ్గించండి అంటే, చైతన్య కాలేజీలు కానీ ఏ కాలేజీలు అయినా సరే, నారాయణ కానీ చైతన్య కానీ ఏ కాలేజీ వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఎక్కడ చదువుకుంటుంటే అక్కడ తీసుకెళ్ళి మనీ కట్టేసి వస్తాను అనమాట. అది కూడా చేతికి ఇవ్వను, అస్సలు ఇవ్వను, చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. మొత్తం పంతులమ్మ లాగా, స్కూల్లో పంతులమ్మ స్ట్రిక్ట్ గా ఉన్నట్టు మీరు స్ట్రిక్ట్ గా ఉంటారు. అయితే అంటే ఇచ్చే దగ్గరనేనా ఇంత స్ట్రిక్ట్ గా మీరు మిగతా విషయాల్లో కూడా? అంటే మీరు ఒక్కరు కాదు చేస్తున్నది, మీతో పాటు ఇంకో 10 మంది చేస్తున్నారు. అందరికి ఇదే వ్యక్తిత్వం ఉండాలని లేదు, వాళ్ళ విషయంలో కూడా ఇలానే ఉంటారా? వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తేడాలు వస్తూ ఉంటాయా? ఎలా? మీరు మీతో పాటు ఇంకో 4 కలిసి చేస్తున్నారు, మీకు అంటే వాళ్ళు అసలు ఎవరు రారు, నేను ఇలా చేస్తున్నానంటే అలా ఇచ్చేస్తారు అంతే. ఇచ్చేయడం వరకే వాళ్ళ డ్యూటీ, ఇచ్చేయడం వరకు మా డ్యూటీ. ఇచ్చేసాక నేను ఇలా ఇచ్చేసానని చెప్పే డ్యూటీ కూడా నాది వాళ్ళకి. ఓకే, మొత్తం ఉంటుంది. వాళ్ళతో కూడా ఫోన్ చేయించేసి అవతల వాళ్ళకి మనిషికి ఇచ్చామని చెప్పి కూడా ఫోన్ చేసి చెప్పిచ్చేస్తాను. ఓకే, అంటే వృద్ధాశ్రమాల కానుంచి, ఉపాధి కల్పన దగ్గర నుంచి, మెడిసిన్స్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, చదువుల దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు హెల్ప్ చేస్తున్నాం. ఓకే, అంటే ఎంతమందితో మొదలైంది అసలు ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు ఈ సోషల్ సర్వీస్ చేస్తున్నప్పుడు? ఇప్పుడైతే ఇంకా అసలు లెక్కలేదు, అసలు ఎంతమందితో మొదలైంది, ఎలా మొదలైంది స్టార్టింగ్ లో మీరు చేసే సర్వీస్? ఇప్పుడు ప్రెసిడెంట్ ఇచ్చారు కదమ్మా, ప్రెసిడెంట్ పోస్ట్ ఉందంటే ప్రెసిడెంట్ అని చెప్పి మామూలుగా అడగడానికి వస్తారనమాట. అడగడానికి వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఓకే చెప్పేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాను అనమాట. అంటే బిఫోర్ ఇవి లేదు, ఓన్లీ మజ్జిగ పంచడము ఇలాంటివి మాత్రమే ఉండేది. ఈ పోస్ట్ వచ్చిన తర్వాత ఈ సర్వీసెస్ చేస్తున్నాను. ఓకే, ఫ్యామిలీలో సపోర్ట్ ఎలా ఉంది? అంటే ఈ సర్వీసెస్ చేస్తున్నప్పుడు ఇవన్నీ అంటే ఎక్కువగా ఒక ఏదైనా బాధ్యత తీసుకుంటున్నాము అని అంటే ఇంటికి టైం ఇవ్వడం చాలా తక్కువ. బయట వాళ్ళనే ఇంట్లో వాళ్ళు అనుకున్నట్లుగా తిరుగుతూనే ఉండాలి. అవునమ్మా, ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? మా ఇంట్లో మా ఆయన అయితే ఫుల్ సపోర్ట్ చేస్తారు, నా కోడలు సపోర్ట్ చేస్తుంది, నా కొడుకు చేస్తాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఇస్తారు కదా, మనీ ఇస్తారు కదా, పలానా వాళ్ళు ఇచ్చారని వాళ్ళు కూడా టైప్ చేసేసి వాట్సాప్లో నాకు ఇస్తారు, నేను వాళ్ళకి మెసేజ్ పెట్టేస్తాను అనమాట. అందరు సపోర్ట్ చేస్తారు, మా ఆయన చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే, ఎంతమంది మీకు పిల్లలు? అబ్బాయి కోడలు అన్నారు, ఒక్కరేనా? కొడుకు సాయి తేజ్ అండి, కోడలు హిమజ, మనవాడు లోచన్. ఓకే ఓకే, ఉన్నట్టున్నాయి మీ ఫ్యామిలీ వీడియోస్ కూడా మీ పేజ్లో. ఇప్పుడు ఈ సర్వీసెస్ చేస్తుంటారు, ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, వీటితో పాటు మళ్ళీ మధ్య మధ్యలో కిట్టి పార్టీస్ అని కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు, ఇయర్లీ ట్రైస్ అట్లా. ఒకసారి వాటి గురించి కూడా. నాకు కిట్టీలు ఎక్కువే ఉన్నాయండి, 4గురితో పరిచయం కదండి. ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క విద్య ఉంటుంది. కిట్టి పార్టీలని కొంతమందికి చాలా సులకనగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి సొల్లేసుకుంటారు, అలా కాదు, అన్ని రకాలు తెలుసుకుంటాము. మన సొసైటీలో ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని ఖచ్చితంగా తెలుసుకుంటామండి. తెలుసుకొని మనం ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. మంచి నేర్చుకునే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా మంచి ముందుకు వెళ్ళొచ్చండి. అంతే. అలాగే కూడా మాది కేబుల్ బిజినెస్ మొత్తం అంతా నేను చూసుకునేదాన్నమ్మా. ఓహో, మీరు చూసుకునేవారు? వర్కర్స్ వాళ్ళని డీల్ చేయడం అంతా
కనెక్షన్ వేయడం తీయడం, మ్మ్. కొత్తగా వచ్చే వాళ్ళకి వేయించడం, ఆహా. మనీ కట్టిన వాళ్ళు తీయించేసేయడం, అట్లా అన్నీ చాలా బాగా చక్కగా ఉండేది. ఆహా. అప్పుడు కూడా ఖాళీ ఉండేదాన్ని కాదు. ఆ. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అవును. ఎందుకని మీకు ఖాళీగా కూర్చోవడం ఇష్టం ఉండదా? ఎందుకో చేయాలనిపిస్తుంది. ఎవరైనా సాయం అనగానే, ఎవరికైనా కష్టం వచ్చింది అనగానే నేనున్నానని తయారైపోతాను అనమాట. అలాగే వీళ్ళు కూడా చేస్తుందిగా చేసుకొని తన ఆ ఫీల్డ్లో హ్యాపీగా ఉంది కదా అని వదిలేస్తారు అంతే. మ్మ్. అంటే చాలా తక్కువ మంది ఉంటారు ఫ్యామిలీలో, కంప్లీట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండే వాళ్ళు. నువ్వు చేసుకో, ఏం అమ్మ, చేసుకుంటావు. నాన్న, అత్తగారు, మామగారు, ఇంట్లో పిల్లలు, హస్బెండ్, మొత్తం అందరూ. మ్మ్. ఇప్పుడు అంటే ఒక వర్క్లో మనం పక్కకు వచ్చాము అంటే ఖచ్చితంగా బాధ్యతలు ఖచ్చితంగా నిర్వర్తించమేమో అనిపిస్తుంది. ఫ్యామిలీలో వాళ్ళకి ఇవ్వాల్సిన టైం ఇవ్వము అని అనిపిస్తుంది. కానీ మీ విషయంలో అలా అనిపించదు. అసలు అదేం లేదు. అన్ని బ్యాలెన్స్ వాళ్ళు కూడా చేస్తారు. నా పక్కన కూర్చొని సర్వే చేస్తారు. అవును. అంటే ట్రిప్స్ కానివ్వండి, వెకేషన్స్ కానివ్వండి, మీ స్పిరిచువల్ ట్రిప్స్ కానివ్వండి, కిట్టీస్ కానివ్వండి, ఏది ఎక్కడ తగ్గదు. అసలు మీకు 24 గంటల కంటే ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది టైం. ఏం కాదమ్మా, అదే సరిపోతుంది. చక్కగా ఇప్పుడు మేము ట్రిప్స్ వెళ్తాం, బాగా సెలెక్ట్ చేసుకొని వెళ్తాం. ఫ్యామిలీ మొత్తం 5గురు వెళ్ళిపోతాం. 5గురు ఎలా ఉంటే అక్కడ కూడా ఎంజాయ్ చేస్తాం, వెదర్ ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇవన్నీ 1-2 సార్లు వెళ్ళామంటే చూసేస్తాం. తర్వాత నుంచి అయ్యే ప్లేసులకు వెళ్తే కొంచెం వెదర్ ఎంజాయ్ చేస్తాం అనమాట. అందరూ బాబుని తీసుకెళ్తాం కదా, వాడితో ఆడించడం అవన్నీ అక్కడ ఇంట్లో చేస్తాము. కానీ అక్కడ కూడా వాడు కూడా ఎంజాయ్ చేస్తాడు కదా అన్న ఉద్దేశంగా అక్కడ కూడా ఈ గేమ్స్ అయ్యి పిల్లోడి ఇవన్నీ పట్టుకెళ్తాం, అందరు కూర్చొని ఆడుకుంటాము. అంటే ఇయర్లీ వన్స్ వెళ్తుంటారా వెకేషన్ ఫ్యామిలీతో? ఎప్పుడు అనుకుంటే అప్పుడు. ఇవాళ అనుకుంటే ఇవాళ, మళ్ళీ వెళ్ళొచ్చా, కావాలనుకుంటే మళ్ళీ అలాగా. అవునా? ఓకే ఓకే. తిరుపతి కూడా వెళ్తాం కదమ్మా. అస్తమాన్ తిరుపతి అయితే ఏడాదికి చాలా సార్లు వెళ్తాం. 81 అంగ ప్రదక్షిణ చేశాను తిరుపతిలో. ఎట్లా సాధ్యపడింది మీకు అన్నిసార్లు? అసలు ఎందుకు వచ్చింది ఆలోచన అండి? ఏమోనమ్మా, చేయడం మొదలెట్టేసరికి నాకు చెయ్యాలి అనిపించింది. చేసేసి మాడవీధుల్లో కూడా ఒక 3 సార్లు చేశాను. మాడవీధుల్లో అయితే 3.5 గంటలు పడద్దు అంగ ప్రదక్షిణ చేయాలంటే. చాలా, దాన్ని మహా అంగ ప్రదక్షిణ అంటారు. ఇవి కూడా నేను ఎప్పుడూ కోరికలు అంటే, నేను ఆ ఇల్లు గురించి కోరికలు తప్పితే, నేను స్వామిని నా కోరికలు ఏమున్నా నువ్వే చూసుకుంటావని అనేదాన్ని, కానీ నేనేం కోరుకునేదాన్ని కాదు. ఆయనకే వదిలేసేదాన్ని, అన్ని మొత్తం ఆయనకే వదిలేసేదాన్ని. వెళ్ళటం, చక్కగా దర్శనం చేసుకోవడం, చక్కగా 10 సంవత్సరాల నుంచి లైన్లో అభిషేకాలు, 18 సార్లు అష్టదళ పద్మాల పూజ, తిరుప్పావై సేవ, సహస్ర కలశాభిషేకం, తిరుపతిలో సుప్రభాతము, అర్చన, ఈ సేవలన్నీ కూడా చక్కగా 98 నుంచి లైన్లో బుక్ చేసుకున్నానండి. ఇప్పుడు వెళ్ళిపోవడం, టికెట్ చూపించడం, అభిషేకానికి వెళ్ళిపోవడం. రేపు 27వ తారీఖు ఏకాదశి రోజు ఉంది, అభిషేకానికి వెళ్ళిపోతా. నేను మా ఆయన ఇద్దరు వెళ్ళిపోతారు. ఏడాదికి ఒక పూజ, ఏదైనా పెద్ద పూజ, కొంచెం దేవుడికి దగ్గరగా. అభిషేకం అంటే 2 గంటలు చూడొచ్చు దేవుడిని. అవును. చాలా 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నానండి అభిషేకానికి. అంటే సంవత్సరంలో ఒకసారి వెళ్తారా? 10 సంవత్సరాల నుంచి అభిషేకానికి? సంవత్సరంలో ఒకసారి. ఓకే. అంటే మామూలుగా వెళ్ళేది, మామూలు దర్శనాలకు వెళ్ళిపోతాం. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వెళ్ళిపోతాం. ఇది మటుకి స్పెషల్ కదా, ఈ దర్శనం స్పెషల్గా వెళ్తాం అదనమాట. ప్రతి సంవత్సరం స్వామి అంత దగ్గరగా చూడటం అంటే మామూలు విషయం. 2 గంటలు చూడటం అంటే దేవుణ్ణి నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో అనిపిస్తుంది అనమాట ఆ దర్శనాలకు వెళ్తే. ఆయన అనుగ్రహం లేనిదే అసలు అక్కడికి వెళ్ళడమే సాధ్యపడదు. అట్లాంటిది 2 గంటలు ఆయన ముందు కూర్చొని అభిషేకం చూడడం అంటే అదృష్టమే, అది ఇంకేముంటుంది. మొన్న ఒక 1 ఇయర్ బ్యాక్ సేవకు కూడా వెళ్ళాం. 7 రోజుల సేవ. 7 రోజుల సేవలో ఒకరోజు దేవుడి దగ్గర పడుతుంది అనమాట. దేవుడి దగ్గర సుప్రభాత సేవలో ఫస్ట్ సుప్రభాత సేవ కాడి నుంచి పడింది. 2వ గుమ్మం కాడ అలాగా ఉండి అక్కడ కూడా సేవ చేస్తుంటే అక్కడ కూడా కాసేపు ఎక్కువసేపే ముందు నుంచోబెట్టారనమాట. తీసుకొచ్చి మామూలుగా సేవ చేస్తున్న వాళ్ళందరూ ఒక చోట నుంచోబెడతారు కదా, అక్కడ కూడా నా సేవ నచ్చి, అమ్మ నువ్వు వచ్చి ఇక్కడ నుంచో అని చెప్పి దేవుడు ముందు నుంచోబెట్టేశారు నన్ను. అంత చక్కగా ఉంది స్వామి అనుగ్రహం. 81 సారి కూడా కోనేరులో స్నానం చేసి అంగప్రదక్షిణకి తడిబట్టలతోటి కంపల్సరీ కోనేరు స్నానం చేయకుండా వెళ్ళను. కోనేరు రిపేర్ కనుక ఉంటే కనుక ఈ 81 సార్లు 2-3 సార్లు రిపేర్ ఉంది అంటే అంత బాగు చేస్తారు, పుష్కరాలకి ఆటికి బాగు చేస్తారు కదా, రిపేర్ ఉన్నప్పుడు రూమ్ లో చేసి వెళ్ళేదాన్ని అనమాట. ఎందుకని అంటే అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేసారు మీరు అంగ ప్రదక్షిణ చేయడం? ఎవరైనా చెప్పారా మీకు ఇట్లా చేస్తే బాగుంటది అని? ఎవరైనా చేస్తుంటే చూసి వెళ్ళటమే. పెద్దోళ్ళు వెళ్ళారు, మా అక్క వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు కదా వెళ్ళాను. వాళ్ళ వెనకాల వెళ్ళినప్పుడు తర్వాత కాడి నుంచి నేను చేసుకుంటాను అనమాట.
అంటే ఖచ్చితంగా పక్కన ఎవరైనా ఉండాల్సిందే కదా ఇలా లోపల అక్కర్లేదమ్మా, బయట కూడా అక్కర్లేదు. లోపల అయితే అసలు 5 minutes లో అయిపోతుంది, బయట అయితే 3.5 hours పడుద్ది. ఆ 3.5 hours చేసినప్పుడు కూడా ఎవరూ లేరు సాయం, ఎవరి కాళ్ళు డొల్లటమే. మ్మ్. మాతో పాటు ఒక 12 మంది దాకా చేద్దారని పడుకున్నారు మ్మ్. మాడ వీధిలో చేయడానికి. మీకు కూడా వచ్చిన వాళ్ళ మాకు కూడా వచ్చిన వాళ్ళే. ఆహా. వాళ్ళలో 4 ఉన్నాం, తత్మూలందరూ లేచిపోయారు, చేయలేరమ్మా. అది మహా అంగ ప్రదర్శన, ఎవరో మొక్కుకోవాలంటే మామూలు సామాన్యమైన విషయం కాదు అది. ఆ. ఆ అంగ ప్రదర్శన చేయడం అంటే సామాన్యం కాదు. మరి అట్లా మధ్యలో లేవటం 3 కిలోమీటర్లమ్మా. ఆహా, మధ్యలో కూడా లెగలేదు. మిగతా వాళ్ళు మధ్యలో లేచిపోయారు. మరి ఏం చేస్తారు మరి వాళ్ళు? అయ్యా, ఒకళ్ళు సగంలో లేచిపోయారు. ఆ. అలాగా స్టామినా. అంటే మధ్యలో కాస్త లేసి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చా? కంటిన్యూగా 3.5 hours కంటిన్యూగా చేయాల్సిందే. తడి బట్టలు. కార్తీక పౌర్ణమి రోజు మాడ వీధిలో అంగ ప్రదక్షిణ అంటే మామూలు విషయం కాదు. ఏ సమయంలో ప్రారంభం చేశారు? ఏ సమయం? తెల్లవారుజామునే, తెల్లవారుజాము 4 గంటలకి 3 గంటలకి అలాగా. మామూలుగా అంగ ప్రదర్శన కంటే లోపలైతే 12 గంటలకు కోనేరులో స్నానం చేసి వెళ్తే మళ్ళీ అంతా ప్రాసెస్ అంతా అయ్యాక 4:15 5:15 మధ్యలో వస్తామన్నమాట బయటికి. దర్శనం, స్వామివారి దర్శనం జరుగుద్ది. తిరుపతి వెళ్ళానంటే అంగ ప్రదర్శన కోసం టికెట్ కోసం తపతపలు ఆడిపోయి ఆ టికెట్ కోసం టికెట్ ఉంటుందా? దానికి కూడా ఫ్రీ టికెట్. అసలు చాలా తపతపలు ఆడిపోయి వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు ఆన్లైన్ పెట్టేసరికి అసలు నా వల్ల అవ్వట్లేదు, టికెట్ దొరకట్లేదు. 81 సారి చేశాను, మరి నాకు వెళ్ళాలంటే టికెట్ దొరకట్లేదు. ప్రతి నెల వేస్తాను డిప్పు, దొరకటం లేదు. నేను నాకు ఆ అవకాశం స్వామి కల్పించాలని నేను కోరుకుంటున్నాను. నా కోరికంటూ ఉంది ఏంటంటే ఇన్నిసార్లు చెయ్యాలని ఏమన్నా మీరు సంకల్పం మొక్కు కూడా ఏం కాదమ్మా, కొన్నిసార్లు చేయాలని అనిపించింది మనసుకి. ఎన్నిసార్లు? 100 సార్లు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీ దగ్గర చెప్తున్నాను, 100 చేస్తే బాగుండని అనిపిస్తుంది. 81 సార్లు అయింది, ఇంకా 19 సార్లు చేయాలి. నా టికెట్లు దొరకట్లేదు, ఏం చేయాలి? నాకు ఆ దేవుడు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కోరిక, ఖచ్చితంగా కోరిక ఇది నాది. నిజంగా తప్పకుండా నెరవేరుతుందిలేండి. 81 సార్లు చేయడం మామూలు మాటలు కాదు. 19 ఏముంది, ఆయన అనుకుంటే అంత ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ కొత్తగా చేయాలనుకునే వాళ్ళకి నిజంగా అంటే మాకు ఏదైనా బలమైన కోరిక, ఇంకా వేరే కోరికలతోనే చేసే వాళ్ళు ఉంటారు, మాకేదో అంటే గట్టి కోరికే ఉంది, ఇది నెరవేరాలంటే ఇంత కఠినంగా చేయాల్సిందే అనుకున్న వాళ్ళు చేయాలనుకుంటే ఏమైనా సలహా ఇస్తారా? మహాంగ ప్రదర్శన చేయడమే, దానికి తప్పితే ఏమీ లేదు, ఇంకా చేయడానికి ఏం లేదు. ఆన్లైన్లో అసలు టికెట్లు దొరకట్లేదు. అదృష్టం ఉంటే దొరుకుతుంది. ఇప్పుడు నేను ఆన్లైన్లో నాకు 2 ఏళ్ళ నుంచి నాకు 3 సార్లు దొరికింది. 2 ఏళ్ళ నుంచి ట్రై చేస్తే 3 సార్లు దొరికింది. 7-8 నెలలకు ఒకసారి. అది చాలా స్పీడ్గా అయిపోతున్నాయి. ఒక్క నిమిషం కూడా లేదు. చాలా 700 టికెట్లు ఉంటాయమ్మా. అయినా తొందరగానే అయిపోతుంది మొత్తం అంతా కదమ్మా, దేశం మొత్తం కదా. ఒకప్పుడు ఇంత లేదేమో కదా, అక్కడ లైన్ లో ఉంటే టికెట్ దొరికిపోయేది. కానీ ఇది ఎక్కడి వరకు కరెక్ట్ అర్థం కావట్లేదు. చాలా మంది టికెట్లు బుక్ చేసుకుంటున్నారు, అందులో వాళ్ళు కొంతమంది రారు. మరి అదేంటది, దానికి ఏంటి? అప్పటికప్పుడు మళ్ళీ చేయడానికి ఉండదు కదా. చేయడానికి ఇస్తే వెళ్ళొచ్చు, అక్కడ ఉంటే అది చేయడానికి ఇస్తే వెళ్ళొచ్చు. అదంతా పెద్ద ప్రాసెస్ కదమ్మా. ఇంకా ఎవరు రావట్లేదో ఎవరు వస్తున్నారో అన్నదే టైం దాకా కూడా వాళ్ళకి కూడా తెలియదు. అవును, మరి వాళ్ళు కూడా ఏం చేయలేరు. కానీ 81 సార్లు చేయడం మామూలు మాటలు కాదు. మీకు ఆ చేసిన ఆ తృప్తి కన్నా చేయలేకపోతున్నానన్న బాధ నిజంగానే చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు, తోచట్లేదు ఏం చేయాలో అన్నదే. అయ్యో, మీరు ఎమోషనల్ అని అంటే విన్నా కానీ మరి ఇంత ఎమోషనల్ అనుకోలేదు. చాలా అంటే చాలా బాధ వేస్తుంది. స్వామి నాకు కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు తిరుమల వెళ్ళినప్పుడు మీరు చాలా అంటే ఎక్కువ మెంబర్స్తో కలిసి వెళ్ళడము, కాలినడకనే వెళ్ళటము, వెళ్తున్న మార్గంలో కొన్ని మీరు అంటే ప్రేక్షకులకి చెప్తూ వెళ్ళటము, స్వామివారి అక్కలు చెల్లెళ్ళు అని చెప్పి. బాటగంగమ్మ గుడి ఉందండి, తిరిగి వచ్చేటప్పుడు కనపడుతుంది. తిరుపతి నుంచి తిరిగి వచ్చేటప్పుడు స్వామివారి అక్క చెల్లెళ్ళు, స్వామివారికి చుట్టూ శక్తులు ఏమీ దగ్గర చేరకుండా వీళ్ళు కాపాడతారనమాట. పాచికాలవ గంగమ్మని, అలాగా బాటగంగమ్మ అని. ఇప్పుడు 7 అక్కా చెల్లెళ్ళు గుళ్ళు ఉన్నాయి, అదొకటి. ఇట్లా ఈ గుళ్ళన్నీ కూడా దర్శనం చేసుకోవచ్చు. పాచికాల గంగమ్మ దగ్గరికి వెళ్ళరు అసలు ఎవరు కూడా, కానీ కొంచెం లోపలికి దిగి వెళ్ళాలి. అది కూడా బాగుంటుందమ్మా. బాటగంగమ్మ గుడిలో కూడా అభిషేకం శుక్రవారం పూట చేస్తారు, చాలా బాగా చేస్తారు అక్కడ కూడా. అది కూడా చాలా బాగుంటుంది.
ముందు నుంచి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఇవన్నీ చేస్తూ సర్వీసెస్ చేస్తూ ఇవన్నీ చేస్తూ కూడా అంటే సోషల్ మీడియాలో ఏ రోజు ఏది మీరు అప్లోడ్ చేయలేదు. లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచే మీరు స్టార్ట్ చేశారు. చాలా తక్కువ టైంలో నాకు తెలిసి ఒక యూట్యూబ్లో 60 నుంచి 70,000 వరకు సబ్స్క్రైబర్స్, ఇన్స్టాలో 1,30,000 వరకు కూడా ఫాలోవర్స్ అయితే వచ్చారు. నిజంగా అంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీ దగ్గర నుంచి ఎన్నెన్నో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక మంచి కంటెంట్, అది ఏ రకంగా అయినా సరే. ఈ మధ్యకాలంలో మీరు వంటలు కొన్ని వీడియోలు అయితే కోట్లల్లో వెళ్ళినాయి, మిలియన్లు కోట్లల్లో వెళ్ళినాయి. పురుగుల వీడియో ఒకటి, అండ్ ఇంకా ఇప్పుడు ఈ వాడపల్లికి సంబంధించిన వీడియో ఒకటి, ఇత్తడి పాత్రలు ఈ రాగివి క్లీన్ చేసేది ఒకటి. ఎందుకు అనిపించింది మీకు అలాంటి వీడియోలు కూడా పెట్టాలి అని? అది ఇత్తడి సామాను తోముకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతారు. ఇదివరకు కాలంలో ఇత్తడి సామాన్ అన్ని పండగ వచ్చే ముందు అన్ని దింపడం, తోముకోవడం, మళ్ళీ పైకి ఎక్కించడం ఇలా జరుగుతూ ఉంటే ఆ తోముకునేటప్పుడు ఒక పూటంతా టైం అయిపోద్ది. దాన్ని ఇలా ఈజీగా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంగా చేశాను. కొంతమంది అయితే దానికి సమాధానాలు ఏం చెప్తున్నారంటే అది చాలు కదా ఇది చాలు కదా అంటారు. ఏదన్నా రీజన్ ఉంటేనే ఆ 4 రకాలు పెట్టి చెయ్యొచ్చు అనమాట. అన్నీ చెయ్యొచ్చు. నల్లబడిపోతుంది అట్లా ఇట్లా అంటున్నారు. లోహంలో ఉన్న లక్షణమే 10 రోజుల కన్నా ఎక్కువ అది తెల్లగా ఉండదు. అది అంతే. అలాగే వెండి సామాను కూడా క్లీనింగ్ చెప్పాను. అది కూడా చక్కగా నన్ను కూడా నా ఫాలోవర్స్ అందరూ ఆదరిస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. ఏదన్నా నేను ఇంట్లో ట్రై చేసుకొని బయట వాళ్ళకి చెప్తాను. నన్ను నమ్మి ఇంతమంది ఫాలోవర్స్ వచ్చినప్పుడు నేను వాళ్ళని రాంగ్ డైరెక్షన్లో దింపకూడదు. అంతే కదమ్మా. నేను ప్రమోషన్స్ కూడా అది కరెక్టా కాదా మంచిది అనుకుంటేనే ప్రమోషన్కి వెళ్తాను. ఇప్పుడు అంటే పేర్లు చెప్పకూడదు, నాకు అది జెన్యూన్ కాదంటే నేను అసలు దాని జోలికి వెళ్ళాను అనమాట. అలా కూడా ఉంటుంది నా దగ్గర. మరి నన్ను నమ్మి వచ్చిన ఫాలోవర్స్ వాళ్ళే నా దేవుళ్ళు. అవును అంతే కదమ్మా. అంతే. వాళ్ళకి నేను కరెక్ట్గా చూపించాలి. అలాగే చాలా మంది ట్రై చేసినవి కూడా బాగున్నాయి అని చెప్పి కూడా పెడతారనమాట రెసిపీస్. నిజంగా చూడడానికి ఇలా ఇన్స్టాలో పెట్టడం మొదలెట్టగా మన కాశీ వెళ్తే కాశీలో గుర్తుపెట్టారు, కేదార్ వెళ్తే కేదార్లో గుర్తుపెట్టారు, నన్ను ప్రతి చోట గుర్తుపెట్టారు. మీరు నన్ను కూడా ఈ ఇన్స్టాలో చూసే గుర్తుపెట్టి కూడా నన్ను కూడా పిలిచారు. అట్లా గుర్తింపు అనేది ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. అంటే గుర్తింపు కోసం ఎంతో మంది చేస్తున్నారు, కానీ మీరు చేస్తున్నది నిజంగా చాలా మంచి గొప్ప పని అని చెప్పొచ్చు. గుర్తింపుతో పాటు నలుగురికి ఇబ్బంది పెట్టేలా ఉండకుండా ఉపయోగపడేలా ఉండేవి చేస్తే బాగుంటుంది. అందరికీ ప్రయోజనకరంగా లేకపోయినా ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్టుగా ఉండాలి ఏ కంటెంట్ ఇచ్చినా కూడా. అవును. ఇప్పుడు మీకు వచ్చిన ఈ సలహా ఎవరిచ్చారు అంటే మల్టిపుల్ కంటెంట్, ఎవరికి ఏది అవసరం ఉంటుందో ఏ టైంలో అన్నట్టుగా అన్ని రకాల కంటెంట్ మీరు ఇస్తున్నారు. కేదార్ వెళ్తే వాళ్ళకి ఏం ఉపయోగపడాలి, ఇప్పుడు కేదార్ వెళ్ళే వాళ్ళకి ఒకటే చెప్తాను, ఇవన్నీ జరిగాయే వాళ్ళు మనం పచ్చకర్పూరం ఒకటి తీసుకెళ్ళాలమ్మా. కొంచెం పైకి వెళ్ళిన కొద్దీ కొంచెం గాలి ఆడినట్టుగా ఉంటుంది. కొంచెం వయసు ఉన్నవాళ్ళకి, మీలాంటి వాళ్ళకి కూడా ఉంటుంది. కర్పూరం తీసుకెళ్ళాలి, అందరూ కూడా కర్పూరం తీసుకెళ్ళాలి అన్నది ఓకే, అందరికీ తెలుసు. కానీ చేతులకి గ్లౌజెస్, స్వెటర్ ఇవన్నీ వేసుకునేసరికి ఆ కర్పూరం ఎక్కడ పెట్టుకోవడం ఎత్తుకుంటమే సరిపోద్ది. నేను దాన్ని ఏం చేశానంటే మెళ్ళో ఒక చిన్న లాకెట్ లాగా క్లాత్లో వేసి కుట్టేసి మెళ్ళ కట్టేసుకున్నాను. నాకు ఎప్పుడు ఇబ్బంది అయితే అప్పుడు ఇలా వాసన చూసుకోవాలి. ఇది మట్టికి అందరూ ఫాలో అవ్వండి. కేదార్ వెళ్ళే వాళ్ళు అందరూ, బద్రీ వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు బాగా మంచున్న చోటకి అలా చోటకి వెళ్తే గాలి ఆడుతుందమ్మా, చాలా బాగా గాలి ఆడుతుంది. ఉత్త కర్పూరం బిళ్ళలు పెట్టుకోవచ్చు, పచ్చకర్పూరం అని చెప్తారు, కానీ మామూలు దేవుడికి హారతి ఇచ్చే కర్పూరం బిళ్ళలు పెట్టుకెళ్ళినా సరిపోతుంది. అది ఒక్కసారి పెట్టుకుంటే 4 రోజులు ఉంటుంది, వారం రోజులు ఉంటుంది. చిన్న లాకెట్ లాగా కట్టుకెళ్తే చిటుక్కును వాసన చూసుకుంటా కుదురుతుంది. చాలా బాగా పనిచేసిందమ్మా. మట్టికి అసలు చాలా అంటే చాలా బాగా పనిచేసింది. మీరు కూడా ఈ విషయాన్ని 10 మందికి, చాలా ఎక్కువ మందికి తెలియచేయండి తప్పకుండా. ఏ హ్యాండ్ బ్యాగ్ లో వేసామంటే హ్యాండ్ బ్యాగ్ తీయాలంటే ఈ చేతి అన్ని ఎప్పదీసి తీయాలి. అవును, అదే మెళ్ళ ఉంటే సేఫ్టీ. అంత ఆలోచన కూడా రాదేమో నిజంగా. ఆ ఇబ్బందిలో ఎక్కడుందో వెతుక్కోవాలి తీయాలి అన్న థాట్ కూడా రాదు అసలు రాదండి అసలు. అవును అవును. ఎక్కడ పెట్టామో కూడా స్పర్శ కూడా తెలవదు కదమ్మా. ఈ గ్లౌజెస్ అవి ఉంటాయి కదా, స్పర్శ కూడా తెలవదు చేతులకి. అవును. ఓకే. ఇంకా అంటే కొత్తగా ఏమన్నా సర్వీసెస్, సోషల్ సర్వీసెస్ చేయడం కానివ్వండి, లేకపోతే ఏదైనా మీరే సొంతంగా ఇంకేదైనా ట్రస్ట్ లాగా పెట్టాలని కోరిక ఉంది నాకు. మరి దేవుడు నెరవేర్చాలి, అది ట్రస్ట్ పెట్టాలని ఉంది. సేవ చేయాలి, నాకు ఇంకా అనకూడదు. దేవుడు అంతా మంచిగా చూస్తున్నాడు కాబట్టి నాకు సేవ చేయాలి, నాకు ఏదన్నా ట్రస్ట్ పెట్టే అవకాశం కల్పించాలని ఇది కూడా కోరుకుంటున్నాను నేను. కోరుకుందాం తొందరలోనే అవ్వాలి అని చెప్పి.
చాలా సంతోషం అమ్మ. నిజంగా మీరు చేస్తున్న ఈ సేవలు ఇంకా ఇంకా చెయ్యాలనే మీ ఆలోచన నిజంగా అది అందరికీ రాదు, మీకుంది. నిజంగా ఆ భగవంతుడి సపోర్ట్ కూడా ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా స్వామిని. ఇంకొకటి, మీరు అనుకున్న అంగ ప్రదక్షిణది కూడా తొందరగా అయిపోవాలని నేను కూడా స్వామిని కోరుకుంటున్నా. థ్యాంక్స్ అమ్మా. ధన్యవాదాలమ్మా. ఓకే.